వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ విజయోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనదీప్ దుర్శెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనదీప్ దుర్శెట్టి మాట్లాడుతూ, గత 6 నెలలుగా జిల్లాలో విజయవంతంగా అమలు చేసిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం వల్ల విద్యార్థుల పఠన సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు స్వతంత్ర సంస్థ నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైందని తెలిపారు. ఈ పురోగతిపై వారు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే పఠన సామర్థ్యం అత్యంత కీలకమని భావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పిల్లలతో ప్రత్యక్షంగా సంభాషిస్తూ నిర్వహించామని, వారానికి ఒకసారి అంచనాలు నిర్వహిస్తూ ఫలితాల ఆధారంగా వ్యూహాలను మారుస్తూ ముందుకు తీసుకువెళ్లామని అన్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి ప్రత్యేక పాఠ్య సామగ్రిని రూపొందించామని, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి వేర్వేరు విధానాలు అమలు చేశామని తెలిపారు. అనంతరం ఈసీఆర్ అమలులో ఉత్తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు మెమోంటోను అందచేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సహభంక్తి భోజనం చేశారు. ఇంకా ఓఆర్ఎఫ్ అండ్ కాంప్రిహెన్షన్ సెంటెన్స్ చదివిన వాళ్ళకి మన ఓఆర్ఎఫ్ అంటే 30 words per minute, 3rd, 4th, 5th, 40 words, 50 words వచ్చే విధంగా ఓఆర్ఎఫ్ విధంగా వాళ్ళని మనం ప్రోత్సహించాం. వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు, జస్ట్ ఒక పుష్ ఇస్తే వాళ్ళు ఇంకా స్పీడ్ వెళ్ళిపోతారు. సో వి షుడ్ ఆల్ ఫోకస్ ఆన్ ఓఆర్ఎఫ్ అండ్ దెన్ కాంప్రిహెన్షన్. ఇందాక ఒక వీడియో చూశారు, పిల్లలు చదవడమే కాదు, చదివిన తర్వాత 3-4 క్వశ్చన్స్ అడిగితే దే షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. దట్ ఇస్ ద అల్టిమేట్ లెవెల్ ఆఫ్ రీడింగ్. Children, we should tell them not just to read but to comprehend. అది మనం వచ్చే సంవత్సరం we will prepare a plan where comprehension కూడా చదివింది అర్థం చేసుకున్న విధంగా పిల్లలకి ఎట్లా చేయాలో సింపుల్గా అది కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ న్యూమరసీ ఆల్సో, బేసిక్స్ అర్థమెటిక్ ఏదైతే ఉందో మనం ఎట్లా చేయొచ్చు అనేది కూడా మీ అందరి సహకారంతో అది కూడా మనం తీసుకెళ్ళి పిల్లలందరినీ ఎక్సలెంట్ కాంపిటెంట్ చేసే విధంగా మనం ముందుకు వెళ్తాం. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇస్ దాట్ చిన్నపిల్లలు చదవడం రాక ప్రజలైనప్పుడు వాళ్ళకి ఏం నేర్పించినా రావు. బట్ నౌ దే ఆర్ ఆల్రెడీ ఆన్ అ గుడ్ ప్లాట్ఫామ్, గుడ్ ఫౌండేషన్. సో అది మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చేయొచ్చు. సో రెగ్యులర్గా మనం చేస్తూ మీ సహాయ సహకారాలతో ముందు కూడా మనం టేకప్ చేస్తాం. సో అల్టిమేట్లీ అవర్ గోల్ ఇస్ ఓన్లీ వన్, ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అండ్ ఎవ్రీ చైల్డ్ సక్సీడ్స్. ప్రతి ఒక్క విద్యార్థి చదవాలి. రేపు ఆ చదివిన విద్యార్థి ఒక గొప్ప శాస్త్రవేత్తగానో, ఒక గొప్ప డాక్టర్గానో, లాయర్గానో, కలెక్టర్గానో, ఎనీ ప్రొఫెషన్ అయితే గొప్ప టీచర్గానో, దే షుడ్ ఆల్ సక్సీడ్ ఇన్ లైఫ్. దానికి ఫౌండేషన్ ఇవాళ మనం అందరం కూడా చేస్తా ఉన్నాం. సో ఈ ప్రోగ్రామ్కి అందరూ చేసినటువంటి టీచర్స్ అందరినీ కూడా మనం చేస్తున్నాం. అయితే ఇవాళ కొంతమందికి అవార్డ్స్ మనం ఇస్తా ఉన్నాం. అవార్డ్స్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. అవార్డు అంటేనే అందరికి ఇస్తే దానికి విలువ ఉండదు, ఎవరికి ఇవ్వకపోతే మనం అప్పుడు రికగ్నిషన్ ఇవ్వలేకపోతాం. సో కాబట్టి కొంతమందికి ఇచ్చినంత మాత్రాన ఇవ్వని వాళ్ళు దాంట్లో ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అవార్డు అన్నప్పుడు అది ఇన్హెరెంట్గా కొంతమందికి వెళ్తుంది, కొంతమందికి రాదు. బట్ లెట్ మీ అక్నాలెడ్జ్ దట్ అవార్డు రాని వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందదు. ఇట్ ఈస్ నాట్ అన్ అక్నాలెడ్జ్మెంట్, అంటే మిమ్మల్ని అక్నాలెడ్జ్ చేయట్లేదని ఎవరు కూడా మీ టీచర్స్ కానీ ఎవరు కానీ భావించదు. ఖచ్చితంగా మనకున్న గణాంకాల ప్రకారంగా కొంతమందికి ఉన్న సమయ భావం ఉన్న దాంట్లో ఎంతమందికి ఇవ్వగలమో అంతమందికి ఇస్తున్నాము. ఈ ఓన్లీ ప్యూర్ స్టాటిస్టిక్స్ బేసిస్ మీద మనం ఇస్తా ఉన్నాం. దీంట్లో ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇది కానీ లేవు. రాని వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందొద్దు. ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేస్తే August 15th మనకి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా వారికి అవార్డు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. సో అందరూ కూడా టీచర్స్ కానీ హెచ్ఎంస్ కానీ సో చేసేది నా దృష్టిలో ఈసీఆర్ ప్రోగ్రామ్లో మనసు పెట్టి పనిచేసిన ప్రతి ఒక్క టీచర్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ టీచర్. దాంట్లో ఒక మూమెంట్ వస్తేనే కాదు, ఎవ్రీ టీచర్ విల్ వర్క్ ఇఫ్ దే ఆర్ గివెన్ దేర్ 100%. డెఫినెట్లీ ఇప్పుడు కాకపోతే రేపు ఖచ్చితంగా వాళ్ళకి అవార్డు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తర్వాత స్టూడెంట్స్ అండ్ టీచర్స్కి ప్రత్యేకంగా, పేరెంట్స్కి ప్రత్యేకంగా అభినందనలు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆల్సో యాజ్ మండల అడ్మినిస్ట్రేటర్లు చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేసి మీ టీమ్స్ని మీరు కోఆర్డినేట్ చేసి
లీడర్స్గా లెఫ్టినెంట్ జనరల్గా చేసినందుకు ప్రతి ఒక్క ఎంఈఓకి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. కాంప్లెక్స్ హెచ్ఎంస్, టీచర్స్, సిఆర్పీస్ అందరికీ, డిఆర్పీస్ కూడా మెటీరియల్ తయారు చేయడంలో చాలా ప్రత్యేకమైన పాత్ర వాళ్ళు పోషించారు. ప్రత్యేకంగా వారిని కూడా ఈ వేదిక మీద నుంచి అభినందన తెలియజేస్తా ఉన్నా. అండ్ డిస్ట్రిక్ట్ సమగ్ర శిక్షా టీం, డిఈఓ కానీ, ఏఎంఓ కానీ, సిఎంఓ, ఎంఐఎస్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. సో చేస్తూ దిస్ ఈజ్ నాట్ వన్, ఇది ఎవరి ఒక్కరిది కాదు, కలెక్టివ్ ఎఫర్ట్, కలెక్టివ్ సక్సెస్. మనందరం కలిసి చేశాం కాబట్టి ఇవాళ మనందరం కూడా చేశాము. సో వచ్చే ఇయర్లో దీన్ని ఈ మరింత ఎనర్జీతో, ఉత్సాహంతో మనం తీసుకెళ్తే వీ కెన్ డూ వండర్స్. ఆల్రెడీ ఈ వారంలోనే ఢిల్లీలో ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ దాన్ని ఎలా చేస్తున్నారని చెప్పి ఢిల్లీలో 25th, 24th రోజు ఢిల్లీలో జరిగిన మీటింగ్. జిల్లా కలెక్టర్లు కొంతమంది దేశం నుంచి కొంతమంది పిలిచి సిఎస్ఎఫ్ ఫౌండేషన్ వారు డిస్కసింగ్ ఎట్లా చేయాలి. వన్ ఆఫ్ ద థింగ్స్ బికాస్ ఆఫ్ ఈసీఆర్ అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, ఖమ్మం డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నాకు ఒక ఇన్విటేషన్ రావడం జరిగింది. సో ఇది మనం చేసి స్టేట్కి ఆదర్శంగా అండ్ దేశానికి కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం మనకు ఉంది. ఇది ముందుగా తీసుకొని ఈ మరింత ఉత్సాహంతో మనం టేకప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తద్వారా మ్యాథమెటిక్స్లో కానీ, ఓఆర్ఎఫ్ కాంపిటీషన్లో ఏ టెస్ట్ పెట్టినా మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేద్దామా? ఇమ్మీడియట్గా. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.